పంచాయతీ పోరులో కాంగ్రెస్ హవా రెండో విడతలను అదే జోరు సగానికి పైగా సర్పంచ్ స్థానాలు హస్తం కైవాసం గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ సిద్దిపేట జనగాం వంటి జిల్లాలో గులాబీ పార్టీ పట్టు చలిని లెక్క చేయకుండా భారీగా పోలింగ్లో పాల్గొన్నటువంటి ఓటర్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వహణ చేసే కుట్రకు కేంద్రం తెరలేపింది పేదల పొట్టగొట్టడమే కేంద్ర ఉద్దేశం పథకం పేరుతో పాటు ఆత్మను కూడా మార్చే ప్రయత్నం పేదలను రాష్ట్రం శిక్షించేలా నూతన బిల్లు కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన మంత్రి డాక్టర్ ధనసారి అనసూయ సీతక్క గారు కూడా చేసిన ఉపాధి హామీ పథకాన్ని కూడా కొత్త పేర్లు తెరపై తీసుకొస్తున్నారు కొత్త పేర్లు తీసుకొచ్చి పేదల పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పేదల కడుపు మీద కొట్టేటువంటి నేపథ్యం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం పంచాయతీ ఎన్నికల ఉద్రిక్త ఎన్నికల అధికారిని గదిలో బంధించి గ్రామస్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి సూర్యాపేట జిల్లా చులుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఎన్నికల అధికారి నాగరాజును గ్రామస్తులు ఓ గదిలో బంధించిన ఘటన కూడా కలకాలం రేపిన నేపథ్యం ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా వరకు కొంతమంది ఎంపీడీఓలు కొంతమంది ఆఫీసర్లు అతి ఉత్సాహం చూపించిన నేపథ్యం ఉంది ఒక పక్కన అధికార పార్టీకి పగ్గం కట్టినటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి కావాలనే కొంతమంది సపోర్ట్ చేసిన నేపథ్యం ఉంది కొంతమంది రాజ్యాంగాన్ని తుంగలు దొక్కేటువంటి ప్రయత్నం చేసిళ్ళు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం కూడా ప్రదర్శించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ప్రధానంగా జైభీం దినపత్రికలో జైభీం టీవీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి